వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సో నెక్స్ట్ ఏంటి అనే చర్చ మొదలైంది. సో ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా ఉన్న ద ఆర్గనైజర్ పత్రికలో ఒక సిగ్నల్ దానికి సంబంధించి వచ్చేసింది. క్రిస్టియన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ క్రిస్టియన్ ల్యాండ్స్ మీద మోదీ కన్నుపడిందనే వార్తలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి. సో వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అది రాజ్యాంగబద్ధం కాబట్టి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మరి ఇప్పుడు వేల కాదు కోట్ల ఎకరాల క్రిస్టియన్ ల్యాండ్స్ని దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం, మోదీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సాధ్యము అండ్ వాటికి సంబంధించి అంటే మనం గతంలో ఒక వీడియోలో ఎంజీ రావు గారు మనకి చెప్పారు, ఈ వక్ఫ్ భూములు 9.4 lakh acres అంటే ఒక గోవా కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది. మరి ఈ క్రిస్టియన్ ల్యాండ్స్ సైజ్ ఎంత ఉంటుంది, వాటి పరిమాణం ఎంత? సో అంత ఈజీనా మోదీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అనే దాని మీద ఎంజీ రావు గారు రాజ్యాంగ రాజకీయ నిపుణులు మనతో మాట్లాడతారు. నమస్తే ఎంజీ రావు గారు. లాస్ట్ వీడియోలో వక్ఫ్ భూముల గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మోదీ నెక్స్ట్ మూవ్మెంట్ ఏంటంటే 17.4 crore acres అంటే చాలా బిగ్ సైజ్ మాట. సో అటువంటి అంత సైజులో ఉన్న క్రిస్టియన్ ల్యాండ్స్ మీద మోదీ గవర్నమెంట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలుగుతుందా అనే చర్చ మొదలైంది ఎంజీ రావు గారు. సో ఏంటి అంటే రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు కామెంట్ చేశారు. రీసెంట్గా రాహుల్ గాంధీ అదే కామెంట్ చేస్తూ ఉన్నారు, వక్ఫ్ అయిపోయింది, నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ మీద మోదీ కన్నుపడింది, అందుకే ఆర్గనైజర్లో ఆ కథనం వచ్చింది అని చెప్పేసి. అంటే అది రాజ్యాంగబద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అనేది మీరు రాజ్యాంగం చదివిన వ్యక్తిగా ఏం చెప్తారు? మోడీ గారు ఏం చేశారంటే వక్ఫ్ సవరణ చట్టం నిన్న రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టంగా కూడా రూపుదాల్చింది. ఈ వక్ఫ్ బిల్ అనేది కేవలం 9.4 లక్షల ఎకరాలకు సంబంధించింది, అంటే 1 million ఎకరాలకు సంబంధించింది. కానీ క్రిస్టియన్ భూములు అంటే మోడీ గారి టార్గెట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ టార్గెట్, మోడీ గారి టార్గెట్ నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్. ఇదే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా ఏం చెప్తున్నారు, నెక్స్ట్ టార్గెట్ మనకి క్రిస్టియన్ ల్యాండ్స్ అవ్వబోతుంది అని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. ద ఆర్గనైజర్ పేపర్లో, ఆర్గనైజర్ అంటే అనుబంధంగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ పత్రిక, అది ఇందులో కూడా ఏంటంటే నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ ఇంత ఉన్నాయి, దీన్ని కూడా ఇలా వక్ఫ్ భూములుగా దేశ ఆర్థిక రంగానికి ఉపయోగపడేటట్టు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆ ల్యాండ్ సైజులతో సహా ఇవ్వడం జరిగింది April 3rd తన ఆర్గనైజర్ పేపర్లో. దీన్ని బట్టి మోడీ గారు, బీజేపీ, మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ అజెండాలో నెక్స్ట్ వక్ఫ్ తర్వాత క్రిస్టియన్ ల్యాండ్స్ అనేది మనకు అవగతం అయిపోతుంది, పూర్తిగా స్పష్టమైపోతుంది. కానీ ఈ భూముల్ని వక్ఫ్ భూములంత ఈజీగా టచ్ చేయడానికి కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా భారత పార్లమెంటుకి పూర్తి సర్వాధికారం ఉంది. ఏదంటే ఇది మత స్వాతంత్రపు హక్కు. ఈ మత స్వాతంత్రపుకు మన భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం మనల్ని ప్రకటించింది. ఈ లౌకికత్వానికి విరుద్ధంగా మీరు వెళ్తున్నారని ఎంతమంది ఆరోపణలు చేసినా భారత పార్లమెంటుకి రాజ్యాంగంలోని నిబంధన 25 ప్రకారం 25లో 2వ సెక్షన్ ప్రకారం ఒక అద్భుతమైన అధికారం ఉంది. అదేంటి, పబ్లిక్ హెల్త్, తర్వాత చట్టభద్రతా సమస్యలకు సంబంధించి, ఓకే, అదేవిధంగా సామాజిక న్యాయం, హెల్త్, వీటికి ఉద్యోగిత, వీటికి సంబంధించి అంటే సమాజ శ్రేయస్సుకు, దేశ శ్రేయస్సుకు సంబంధించి అది ఎటువంటి నిర్ణయమైనా తీసుకుని ఈ మతానికి సంబంధించిన నిర్ణయాల్లో కూడా అది ఇన్వాల్వ్ అవుతుంది భారత పార్లమెంటుకి. కాబట్టి రాజ్యాంగంలోని అధికరణ 25(2) ప్రకారం ఈ క్రిస్టియన్స్ ల్యాండ్స్ను కూడా ఈ వక్ఫ్ భూములుగా మంచి మేనేజ్మెంట్ ఉండేటట్టు, వాటిని బాగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటట్టు చేయడానికి పూర్తి సర్వాధికారం భారత పార్లమెంటుకు ఉంది. అంటే మోడీ గారు వాటిని కూడా తీసుకురావచ్చు. కానీ వక్ఫ్ భూములు అంత ఈజీ అయితే అటువంటి దృగ్విషయం అక్కడ కనపడడం లేదు. అంటే సైజ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో చాలా కొత్త విషయాలు తెలిసాయి. అంటే ఈ ముస్లిం భూములను లాగేసుకోవడం, ఇదేదో భారతీయ జనతా పార్టీ ఏదో ముస్లింలకు, మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఇంప్రెషన్ కొంతమంది కలిగించారు. కానీ వాస్తవం ఏంటంటే 9.4 లక్షల ఎకరాలు అంటే ఒక గోవా రాష్ట్రము కంటే పెద్ద సైజులో ఉన్న భూ పరిమాణం. అదంతా దేశంలో వివిధ ప్లేసెస్లో ఉన్నది. అంటే అది విరాళాల రూపంలో ఇచ్చారు కాబట్టి అంటే మాకే చెందుతుంది, మా మతానికి సంబంధించిన అభివృద్ధి కోసమే దాన్ని కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ కూడా పేద ముస్లింలకు ఆ ఫలితాలు దక్కడం లేదు. కొందరు వాడుకుంటూ ఉన్నారు. ఈ మతాన్ని
సాగ్గా చూపి వాడుకుంటున్నారు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ వక్ఫ్ సవరణ బిల్లును చేశారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. ఇదే సందర్భంగా 9.4 lakhs అంటేనే ఆశ్చర్యపోయిన ప్రజలు ఇప్పుడు 7 crore hectares ఈజ్ ఈక్వల్ టు 17.4 crore acres అంటే ఆ సైజ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే 9.4 lakh acres అంటేనే గోవా కంటే పెద్ద రాష్ట్రం. మరి 17.4 కోట్ల ఎకరాలంటే అది ఏ రాష్ట్రంతో సమానం, ఏ దేశంతో సమానం? ఇదండి ఒక భూములు 9.4 లక్షల ఎకరాలు మాత్రమే. దీన్ని స్క్వేర్ కిలోమీటర్స్కి అంటే చదరపు కిలోమీటర్లకు మారిస్తే 3,700 చదరపు కిలోమీటర్లు గోవా అవుతుంది. 3,800 చదరపు కిలోమీటర్లు అయింది ఒక భూములు. దానికి మనం ఆశ్చర్యపోయాం. ఇది గోవా అంత సైజు, దానికంటే ఒక 100 స్క్వేర్ కిలోమీటర్ ఎక్కువే, అంత సైజు ఒక భూములు. వాటిని భారత పార్లమెంటులో ఎంత ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ ఒక విషయంలో విజయం సాధించింది. వీటిని పేద ముస్లిమ్స్కి, అందరికీ దేశ ఆర్థిక రంగానికి ఉపయోగించేలాగా, అంటే ధనిక ముస్లిమ్సే కాకుండా ఈ భూములు విరాళాలు ఇచ్చింది పేద ముస్లిమ్స్కి, సమాజ శ్రేయస్కి. కాబట్టి దానికోసం అనేది రాజ్యాంగం ఉండగా లేకుండా చక్కగా అందరినీ ఒప్పించి తీసుకురాగలిగింది. మతతత్వ పార్టీగా చెప్పబడే బీజేపీ కూడా దేశ ఆర్థిక రంగానికి, పేద ముస్లిమ్స్కి ఉపయోగపడితే, పేద ముస్లిం స్త్రీలకి ఉపయోగపడతాయని చక్కగా చెప్పి తీసుకొచ్చేసింది. కానీ ఇప్పుడు క్రిస్టియన్ భూములు ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ టర్న్. ఎందుకు, పరిమాణం చూస్తే ఆశ్చర్యకరం అనమాట. ఒక రకంగా ఈ భూములు, క్రిస్టియన్ భూములు భారతదేశంలో క్రిస్టియన్ ట్రస్ట్కి రావడానికి, క్రిస్టియానిటీయే భారతదేశం రావడానికి మనకు వలస పాలన, బ్రిటిష్ వలస పాలన. ఈ భూముల సైజు ఒక రకంగా క్లుప్తంగా చెప్పాలంటే 3 గ్రేట్ బ్రిటన్లు అంత సైజు. 3 గ్రేట్ బ్రిటన్లు అంత సైజు అండి ఇది. ఒక రకంగా చెప్పాలంటే గ్రేట్ బ్రిటన్ అక్కడ నుంచి వచ్చి మనల్ని పరిపాలించింది, దానికి 3 సైజులు. ఇండియాలో ఎంత పర్సెంటేజ్? ఇండియాలో చెప్పాలంటే ఇది 17.29 లక్ష కోట్ల ఎకరాలు, 17,29,00,000 ఎకరాలు, 17 కోట్ల ఎకరాలండి. అది చదరపు కిలోమీటర్లో మారిస్తే రాజస్థాన్ సైజు 3.5 లక్షలు, 3.44. అంటే ఈ క్రిస్టియన్ భూములు ఈక్వల్ టు ఒక రాజస్థాన్ ప్లస్ ఉత్తరప్రదేశ్ ప్లస్ పంజాబ్. అది భారతదేశం మొత్తం పరిమాణంలో 1/4 అవుతుందండి. 1/4 కంటే ఎక్కువ. భారతదేశ పరిమాణంలో ఇది 21% సమానం క్రిస్టియన్ ల్యాండ్స్. అదండి ఈ భూమి ఇంతటి సైజు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ తెలంగాణ, ఒడిశా సైజ్ అంతా, అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియా 1/5 సైజ్ ఆఫ్ ది ఇండియా. 21 అంత సైజు ఉన్నాయి క్రిస్టియన్ భూములు. దీనికి చారిత్రక నేపథ్యం కూడా మనం ఒకసారి చూడాలి. ఇన్ని భూములు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం వక్ఫ్ బోర్డు భూములు ఎలా వచ్చాయి అంటే మనకి ఒకటి తెలుస్తుంది. 7వ 10వ శతాబ్దం నుండి ఈ బ్రిటిష్ పరిపాలన మొదలయ్యే బక్సర్ 1767 వరకు ముస్లిం పరిపాలన సాగింది. ఈ ముస్లిమ్స్ ఏంటంటే ఔరంగజేబ్ అని, గోరి అని, అంతకుముందు ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో ఈ వక్ఫ్ భూములు తన మతాన్ని ప్రమోట్ చేసుకోవడం వల్ల భూములు పోగుపడిపోయినాయి. అది ఒక సుమారు 1 మిలియన్ లక్షల ఎకరాలు. కానీ క్రిస్టియన్ భూములకు కూడా అదే చారిత్రక నేపథ్యం. ఇది బక్సర్ వార్ తర్వాత ఈ 1700 ఈ బక్సర్ వారు ఈ తర్వాత బ్రిటిష్ క్రమక్రమంగా భారతదేశాన్ని తన ఆధీనంలో తీసుకుంది. ముఖ్యంగా మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857 తర్వాత. ఇది ఇండియన్ చర్చ్ యాక్ట్ అని 1927లో ఒక యాక్ట్ పాస్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో. అది ఇండియన్ చర్చ్ యాక్ట్ 1927. దీని ప్రకారం ఏంటి, అది ఎక్కడైతే విజయం సాధించిందో, భూభాగాన్ని తన ఆధీనంలో తీసుకుందో, తక్కువ గ్రాంట్స్, అంటే ఒక ఎకరాకి ₹1 చొప్పున ఇలాగనమాట, 100 ఎకరాలకు రూపాయి లేకపోతే అనా చొప్పున అప్పుడున్న దాని ప్రకారం ఏం చేసింది, గ్రాంట్స్ తక్కువ రేటుకి క్రిస్టియన్ మిషనరీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ముఖ్యంగా క్యాథలిక్ చర్చిలకి. ఈ ఒడిశా, నార్త్ ఈస్టు, పంజాబు, హర్యానా, యూపీ, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో, కేరళలో మనకు కనిపిస్తాయి పెద్ద పెద్ద మిషనరీస్. ఈ విధంగా ఈ భూములు క్రిస్టియన్ మిషనరీకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అది నాట్ ఓన్లీ ఫ్రమ్ బ్రిటన్ అండి, ఈవెన్ అమెరికా నుంచి వచ్చిన మిషనరీస్, డానిష్ నుంచి వచ్చినవి, యూరోప్లో ఏ కంట్రీస్ నుంచి మిషనరీ వచ్చి నేను ఇది చేస్తాను అంటే ఇచ్చేసింది. వాళ్ళు ఏ రకంగా తీసుకున్నారు, మేము మతాన్ని ప్రమోట్ చేసుకుంటామనే నెపంతో కాదు, విద్యా వైద్య రంగానికి మేము ఉపయోగపడతాం, అదేవిధంగా మత ప్రమోట్, ఈ విధంగా ఇన్ని కోట్ల ఎకరాల ల్యాండ్లు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఇది చారిత్రక నేపథ్యం. అంటే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, కానీ హిందువులు ఎక్కువగా ఉంటారు, 78%, రైట్?
78%, క్రిస్టియన్స్ 2%. 2%, ముస్లిమ్స్ 14 పాయింట్ సంథింగ్ 14% ఎంతో ఉంది. అంటే హిందువులు ఎక్కువ కాబట్టి హిందువులు పూజించే దేవుళ్లకు దేవతలకు సంబంధించి ఆ దేవాలయాలకు సంబంధించి ఎక్కువ ప్రాపర్టీస్ ఉండాలి, ఐ మీన్ ఎక్కువ భూములు ఉండాలి. కానీ చాలా తక్కువ. మీరు చెప్తున్నట్టుగా బ్రిటిష్ పాలన కొనసాగిన సమయంలో ఈ చర్చిలకు ఇచ్చేయడం, అంతకుముందు ముస్లిం పాలన కొనసాగిన పరిస్థితుల్లో అంతే కదా, అంతకుముందే కదా, రైట్. అప్పుడు దర్గాలకు ఇచ్చేయడం లేకపోతే మసీదులకు ఇచ్చేయడం ఇలాంటివి జరిగాయి. కానీ హిందూ దేశంలో హిందూ ఆలయాలకు భూములు లేవు, అంతే కదా. హిందూ ఆలయాలకు చెప్తే మనకి సుమారు అంటే వక్ భూముల కంటే డబుల్స్ అయ్యేది 20 లక్షల హెక్టార్లు మనకి టెంపుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కబ్జాల్లో ఉన్నాయి, ఇవన్నీ అగ్రికల్చర్కి ఉపయోగపడుతుంది. కబ్జాలో ఉన్న అగ్రికల్చర్కి ఉపయోగపడుతుంది. వక్ భూములు గోడ కట్టేసి ఉండే అనమాట, ఇప్పుడు ఉపయోగపడతాయి. క్రిస్టియన్ భూములు కూడా ఈ విధంగా ఒకటి ఉందండి. క్రిస్టియన్ భూములు దేనికి ఉపయోగపడుతున్నాయి? ఇప్పటి వరకు భారతదేశం వీటిని ఎందుకు టచ్ చేయలేదు ఈ భూములకి అనేది చాలా ప్రధానమైన ప్రశ్న అండి. ఇది ఆర్గనైజర్ కూడా టచ్ చేయలేదు ఈ ప్రశ్న. అందుకే నేనే రైట్ చేసేసాను. అసలు ఇన్ని కోట్ల హెక్టార్లు 17 అంటే భారతదేశం మొత్తం పరిమాణంలో వైశాల్యంలో 21% సమానం. ఒక రాజస్థాన్ 2 రాజస్థాన్లంతా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం. ఇన్ని భూముల్ని 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఇదే బీజేపీ వచ్చి 10 సంవత్సరాలు దాటేసిన ఎందుకు టచ్ చేయలేదు అనేది ప్రధానమైన ప్రశ్న అండి ఇక్కడ. అది ఒక రకంగా చెప్పాలి. ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఈ ల్యాండ్స్ తన ఆధీనంలో పెట్టుకున్నప్పటికీ భారతదేశంలో ఈ క్రిస్టియన్ మిషనరీస్ క్రిస్టియన్ ల్యాండ్స్ చేసే సేవ అపారమైన సేవ అండి. ఒక రకంగా ఒక అద్భుతమైన సేవ చేస్తున్నారు. అందుకే గవర్నమెంట్ ఇప్పటివరకే 1965లో అప్పుడు భారత ప్రభుత్వం ఏంది లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా టైంలో ఒకటి ఇచ్చిందనమాట. బ్రిటిష్ ప్రభుత్వం ఇలా ఇచ్చిన గ్రాంట్లు లీగల్గా చట్టబద్ధంగా చెల్లవు అని ఇచ్చింది. అయినప్పటికీ 1965 నుంచి ఈ భూముల జోలికి ఎవరు ప్రభుత్వం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే ఇప్పుడు భారతదేశంలో వీళ్ళ స్కూల్స్ ఎన్ని అంటే 55,000 స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 2.5 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళని భారత ప్రభుత్వం భరించలేదు, క్రిస్టియన్ మిషనరీసే భరించగలుగుతాం. 2,500 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని కోట్ల మందికి వైద్యం అందిస్తుంది భారత ప్రభుత్వం. జీడిపిలో మనం ఇచ్చేది జీడిపిలో వైద్య రంగానికి ఇచ్చేది 1.7%. అది చాలా తక్కువ, 3% ఉండాలి. సో భారత ప్రభుత్వం భరించలేదు. 2 ఈ విధంగా స్కూల్స్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ 250 దాకా ఉన్నాయి. సో వైద్య రంగానికి క్రిస్టియన్ మిషనరీస్ ఈ ల్యాండ్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్, వీటి ద్వారా స్కూల్స్ కాలేజీలు వీటి ద్వారా చేసే సేవని కొన్ని రాష్ట్రాలు కూడా చేయలేవు. దానికి ప్రబల ఉదాహరణే మన నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోతే అక్కడ ఇప్పుడు కేరళ చూడండి, అక్షరాస్యత 100% దగ్గరలో ఉంటుంది. నార్త్ ఈస్ట్లో మీకు స్టేట్లో కూడా అక్షరాస్యత చాలా ఎక్కువ ఉంటుంది, ట్రైబల్ ఏరియాలో కూడా. ఈ వైద్య రంగం కూడా ఈ కేరళలో అత్యుత్తమైన స్థానం. దీని అంతటికీ కారణం క్రిస్టియన్ మిషనరీస్ అండి. సో ఈ ల్యాండ్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక భూములకి వెళ్ళినంత ఈజీ కాదు. అదే చాలా కష్టం అన్నమాట, చాలా కష్టం. ఒక సవరణ బిల్లు చేసినంత ఈజీ అయితే కాదు. ఎందుకు మోడీ గారు కూడా ఇప్పుడు ఈ వైద్య రంగానికి క్రిస్టియన్ మిషనరీ చేస్తున్న సేవలకి ప్రత్యామ్నాయాన్ని చూపించగలగాలి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ప్రపంచంలో అతిపెద్ద వైద్య పథకాన్ని మొదలుపెట్టారు. విద్యా పథకాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. బ్లాక్ బోర్డ్ అని, సర్వశిక్షా అభియాన్ అని, ఎస్ఎస్ఏ, ఎన్నో పథకాలు ఉన్నాయండి. కానీ ఇవన్నిటికీ వీళ్ళు మూలం అయిపోయారు వైద్య రంగానికి. భారతదేశంలో ఇప్పటికీ అక్షరాస్యత తక్కువ, ఇప్పటికీ వైద్య ప్రమాణాలు తక్కువ. ఈ ప్రమాణాలని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం 4% అంటే జీడిపిలో 4% మాత్రమే విద్యా రంగానికి కేటాయిస్తుంది భారత రాష్ట్రాలన్నీ కలిపితే. కానీ అది 6% పెంచాలి. ఈ 4 నుంచి 6% పెంచాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి. ల్యాండ్స్ తీసుకుంటే దానికి ముందు ఆల్టర్నేట్ చూపించాలంటే బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి విపరీతంగా వైద్యానికి సంబంధించి. సో ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత పాసిబుల్, అది భారత ప్రభుత్వానికి అంత సాధ్యం కాదు. వైద్య రంగానికి క్రిస్టియన్ మిషనరీ సేవలను పక్కకు పెట్టి వాళ్ళ ల్యాండ్స్ రిఫార్మ్ అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ప్రత్యామ్నాయాలు చూపకుండా వక్ భూముల మాదిరిగా అవుట్ రేట్గా ఒక యాక్ట్ తీసుకురాలేరు. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ చక్కగా చెప్పాలంటే వక్ భూముల మాదిరిగా కాకుండా దీన్ని ఇలాగే వక్ చట్టం మాదిరిగా క్రిస్టియన్ ల్యాండ్స్ను కూడా సక్రమ వినియోగానికి అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి అందులో వైద్య రంగానికి భూముల్ని ముట్టుకోరు,
అసలు నిరుపయోగంగా ఉన్న భూముల్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే వక్ఫ్ భూములు చట్ట ప్రకారం వచ్చినాయి, మత రాజ్యాంగాధారితంగా వచ్చినాయి. కానీ క్రిస్టియన్ ల్యాండ్ రాజ్యాంగాధారితంగా రాలేదు, మతం అనేది ఎందుకు బ్రిటిష్ ప్రభుత్వం గ్రాంట్లు ఇచ్చింది, భారత ప్రభుత్వం ఎందుకు ఫాలో అవ్వాలి? అదే 1965లో భారత ప్రభుత్వం చెప్తుందనమాట. ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు అనేవి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత వర్తించవు, అంటే ల్యాండ్లు అనఫిషియల్గా ఉన్నాయి. కానీ వక్ఫ్ భూములు రాజ్యాంగ ప్రాతిపదికకు ఉంది, రాజ్యాంగంలో వాళ్ళు విరాళాలు ఇచ్చిన భూములు. కానీ ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన భూములు కాబట్టి భారత ప్రభుత్వం ఏంటంటే చట్టపరంగా లేని దాన్ని ఈ విద్యా వైద్య రంగానికి మత ప్రాతిపదిక చర్చిలు ఉన్నవి, విద్యాశాలలు ఉన్నాయి, వైద్యశాలలు ఉన్న భూములు చట్టబద్ధత అని తీసుకొచ్చి ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో ఆ భూములను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. ఒక చర్చ్ ఉంది, దానికి ఇన్ని భూములని కావాలి, వాటి సౌలభ్యానికి ఓకే. మిగిలిన నిరుపయోగమైన ఏంటంటే మీరు అపారమైన భూములు 2 రాజస్థాన్లంతా 21%, ఇన్ని నిరుపయోగమైన భూములు నిజంగా దేనికి ఉపయోగపడుతున్నాయి? భారతదేశం ఉందండి వ్యవసాయ దేశం, వ్యవసాయానికి ఉపయోగపడకపోతే వాటిని తీసుకుని వ్యవసాయదారులకు ఇవ్వాలి. ల్యాండ్ స్కేర్సిటీ ఉన్న దేశం ఇది, ఎందుకంటే విపరీతమైన జనసాంద్రత కాబట్టి. అది ఆ విధంగా దీన్ని తీసుకురావడానికి భారత ప్రభుత్వం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి, వక్ఫ్ చట్టం మాదిరిగా కాకుండా. ఏదేమైనప్పటికీ మనకి మీరు క్వశ్చన్ వేసినట్టు ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోడీ ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ మాత్రం క్రిస్టియన్ ల్యాండ్స్ అండి. ఇన్ని అపారమైన భూముల్ని దేశ ఆర్థిక రంగానికి, సామాజిక న్యాయానికి, సామాజికానికి తీసుకొచ్చే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి ఉందనేది పూర్తిగా మనకు అవగతం అయిపోతుంది. రైట్. అంటే భారతీయ జనతా పార్టీ మీద చాలా మందికి ఒక ఇంప్రెషన్ ఉంది, మోదీ, అమిత్ షాల మీద, ఆర్ఎస్ఎస్ మీద. వాళ్ళు యాంటీ ముస్లిం, యాంటీ క్రిస్టియన్, యాంటీ మైనారిటీస్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది. రీసెంట్గా చేసిన వక్ఫ్ సవరణ బిల్ అవ్వచ్చు, లేకపోతే ఒక మోదీ నెక్స్ట్ మూవ్గా మనం చెప్పుకుంటూ ఉన్న ఈ క్రిస్టియన్ ల్యాండ్స్ స్వాధీనం అవ్వచ్చు. అంటే వీళ్ళు ఏదో ఒక మతాన్ని తొక్కాలని చూసే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది అనుకుని మనం అనుకోవాలా? లేదు అంటే అది భారతదేశం అభివృద్ధి కోసం, ఆ ల్యాండ్స్ని ఉపయోగించడం కోసం, ఉపయోగించి జీడిపిని పెంచుకోవడం కోసం, లేకపోతే 5 ట్రిలియన్ ఎకానమీగా భారత్ని నిలబెట్టే ప్రయత్నంలో ఒక భాగంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? ఇక్కడ వాళ్ళ ఉద్దేశం మత ప్రాతిపదిక, దేశ ప్రగత అని ఏదైనప్పటికీ వాళ్ళు ఏ పని చేసినా ఇది దేశ ప్రగతికే అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాలు ఓటేయాలి. సో అందరిలో బ్యాడ్ అవ్వడానికి ఒప్పుకోదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వక్ఫ్ సవరణ చట్టం చేసేటప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ చేసింది. భారత పార్లమెంట్లో మేము మత ప్రాతిపదికని ఇది చేయడంలే, కేవలం ముస్లిమ్స్లో ఉన్న పేదలకు ముస్లిమ్స్కే ఉపయోగపడడానికి ఈ చట్టం చేస్తున్నాం అని సక్సెస్ఫుల్గా విజయవంతంగా తను నిరూపించుకోగలిగింది. ఇప్పుడు క్రిస్టియన్ ల్యాండ్స్కి వచ్చేటప్పుడు కూడా ఈ భూములు భారతదేశ ప్రగతికి, సామాజిక న్యాయానికి ఉపయోగపడేటట్టు చేస్తామని బీజేపీ చక్కగా చెప్పుకోగలిగే ఒక నేపథ్యం అనేది ఇక్కడ ఉంది. అది మత ప్రాతిపదికన చేసినా ఏది చేసినా మత ప్రాతిపదికన ఆ భూములు నిరుపయోగం ఉండడం మతానికి కూడా విరుద్ధమే. కాబట్టి బీజేపీ తన ఎంతో అద్భుతమైన నేపథ్యంతో మంచి వర్క్ చేసుకుని దీన్ని దేశ ప్రగతికే, మతాన్ని ఉద్దేశించి కాదు అని తను చక్కగా చెప్పుకుంటూ బయటకు వస్తుంది. రైట్. అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లు చేయడం ఈజీ అయిపోయింది. భారతీయ జనతా పార్టీకి 2 సభల్లోనూ మెజారిటీ ఉంది కాబట్టి, రాష్ట్రపతి ఎలాగూ ఓకే చెప్తారు కాబట్టి పార్లమెంట్ ఆమోదం వచ్చేసింది, చట్టం కూడా అయిపోయింది. ఇక అంటే మోదీ నెక్స్ట్ మూవ్గా మనం మాట్లాడుతున్న ఈ క్రిస్టియన్ ల్యాండ్స్ని స్వాధీనం చేసుకోవడం అవ్వచ్చు, లేకపోతే మీరు చెప్పిన కొన్ని ఆప్షన్స్ చెప్పారు. సో దానికి ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బందులు ఏంటి, మోదీ ముందున్న సవాళ్ళు ఏంటి, అండ్ అంత ఈజీగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు చేసినంత ఈజీగా ఈ క్రిస్టియన్ ల్యాండ్స్ని మనం స్వాధీనం చేసుకోగలుగుతామా మనం, ఇన్ ద సెన్స్ గవర్నమెంట్? ఇది ఛాన్స్ ఉందండి. వక్ఫ్ మాదిరిగా దీనికి సవరణ తీసుకురావచ్చు. నేను ఇందాక మీకు చెప్పినట్టు విద్య, వైద్య రంగాలు అనే వాటికి మూల స్తంభమే క్రిస్టియన్ మిషనరీస్, వాళ్ళ క్రిస్టియన్ ట్రస్ట్లో దాని ద్వారా వచ్చింది దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఆర్గనైజర్ పేపర్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చెప్పేది ఏంటంటే, ఈ విద్యా వైద్య రంగాన్ని ఇస్తూ ఈ నెపంతో వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు అని. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లో ఇవి ఉంటాయి అనమాట. భారత రాజ్యాంగం ప్రకారం 25వ అధికరణ ప్రకారం మిషనరీస్కి ఆ పవర్ ఉంది, అధికారం ఉంది, రాజ్యాంగ హక్కు. కానీ భారత ప్రభుత్వం 1965లో అప్పటి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం, ఆదేశాల ప్రకారం
ఈ క్రిస్టియన్ నిరుపయోగ భూముల్ని స్వాధీనం చేసుకునే అధికారం, పూర్తి అధికారం భారత పార్లమెంటుకు ఉంది, భారత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ విద్యా వైద్య రంగాన్ని మినహాయించేసి, లేకపోతే ఆ విద్యా వైద్య రంగానికి సంబంధించిన డబ్బులకు కావాల్సిన కొన్ని ల్యాండ్స్ని, మిషనరీ ల్యాండ్స్ని మినహాయించి మిగిలిన నిరుపయోగం వ్యవసాయానికి ఉపయోగపడకుండా, ఎవరికి ఉపయోగపడకుండా ఉన్న భూముల్ని, లేదా ధనికమైన కొంత మిషనరీస్లో అవినీతి కూడా ఉంటుంది ప్రతి మతంలో. ఇప్పుడు హిందువులో పూజారుల్లో ఉంటుంది, అక్కడ వక్ఫ్ బోర్డ్స్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా కొన్ని మత పెద్దలు కొన్ని వేల లక్షల ఎకరాలను తన అదుపులో పెట్టుకుని ఉంటారు. వాళ్ళ భూముల్ని, నిరుపయోగ భూముల్ని స్వాధీనం చేసుకునే పూర్తి అధికారం రాజ్యాంగబద్ధంగా భారత ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఇది చట్టం చేసుకోవచ్చు. రైట్. మరి చూద్దాం, అంటే మోదీ గవర్నమెంట్, ఐ మీన్ భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతోంది అనే దానికి ఆర్గనైజర్ ఫస్ట్ ఒక లీక్ ఇస్తూ ఉంటుంది. సో ఆర్గనైజర్లో ఒక కథనం వచ్చింది, దాన్నే రాహుల్ గాంధీ చూపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ మీద భారతీయ జనతా పార్టీ కన్నుపడింది, మోదీ కన్నుపడింది అంటూ. మరి చూద్దాం ఏం జరగబోతోంది అనేది.